అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ గుండు భీమన్న కథల నుంచి చచ్చి బతికిన సన్యాసి. మర్నాడు బామ్మ గుండు భీమన్నతో, ఒరే నాయనా, నిన్న నీకు పని ఇచ్చినవాడు చాలా చెడ్డవాడు. అటువంటి వాళ్ళ దగ్గరికి పోకు. ఎవరన్నా ముసలి సాధువులకు సేవ చేస్తే భుక్తి ముక్తి ఉంటుంది. వాళ్ళ సంపర్కం వల్ల నీకింత జ్ఞానం కూడా కలుగుతుంది అన్నది. భీమన్న ఇల్లు కదిలి ముసలి సాధువు ఎవరన్నా కనిపిస్తాడా అని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఒక చోట వాడికి ఒక గుడ్డి బిచ్చగాడు, వాణ్ణి నడిపించే కుర్రాడు కనిపించారు. బిచ్చగాడి కుర్రాడు భీమన్నను పలకరించి వాడి ఉద్దేశం తెలుసుకుని, ఈ గుడ్డి మనిషి గొప్ప సాధువు. నేను ఇంతకాలము ఈయనకు సేవ చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. కావలిస్తే నా బదులు నీవే ఈయనకు సేవ చేయవచ్చు. నేను ఎక్కడికన్నా పోయి మరొక పని చూసుకుంటాను అన్నాడు. గుండు భీమన్న సంతోషించి సరేనన్నాడు. బిచ్చగాడి శిష్యుడు భీమన్నను బిచ్చగాడికి అప్పగించి, ఇక నుంచి వీణ్ణి శిష్యుడిగా పెట్టుకో, నేను పోతున్నాను అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. బిచ్చగాడు భీమన్నకు వాడి వీధులన్నీ వివరంగా చెప్పాడు. మనం ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటాము. నాకు కళ్ళు కనపడవు కనుక నన్ను నువ్వు కర్ర పట్టుకొని నడిపించాలి. నువ్వు వెనక్కి తిరిగి చూడనవసరం లేదు. మెరక కానీ పళ్ళం కానీ నీళ్లు కానీ వచ్చినప్పుడు నాకు చెబితే చాలు. ఇల్లన్నీ అడుక్కున్నాక మనం వంట చేసుకొని తినాలి. వంట నువ్వే చెయ్యాలి. మళ్ళీ బయలుదేరేటప్పుడు మన సామానంతా సరిగ్గా ఉన్నది లేనిది నువ్వే చూసుకోవాలి. మన సామాను ఏమిటో తెలుసా? బొట్ట, తట్ట, తపేలా, చెంబు, లోట, గరిట, కర్ర, అంతే. ఈ జాబితా బాగా కంఠస్థం చేసుకో. నేను చెప్పిన ప్రకారం సేవ చేశావంటే మనకు దొరికిన దానిలో నీకు సగం, నాకు సగం. తెలిసిందా? భీమన్న ఎంతో శ్రద్ధగా బిచ్చగాడు చెప్పినదంతా తలకెక్కించుకున్నాడు. సన్యాసి వద్ద ఒక కర్ర ఉన్నది. దానికి రెండు చివరలా కొంకులున్నాయి. బిచ్చగాడి జోలె భుజాన వేసుకొని కర్ర ఒక చివర పట్టుకొని నడుస్తుంటే, తట్ట నెత్తిన పెట్టుకున్న భీమన్న కర్ర రెండో చివర పట్టుకొని దారి తీశాడు. ఇద్దరూ నడుస్తుండేటప్పుడు భీమన్న మధ్య మధ్య ఆగి బిచ్చగాడిని గమనిస్తూ వచ్చాడు. బిచ్చగాడు వాడితో, నువ్వు నా కోసం ఆగవలసిన పనే లేదు. నీ మానాన నువ్వు పోతూ ఉండు. ఎక్కడైనా ఎత్తు గాని పళ్ళెం గాని నీళ్లు గాని వస్తే నాకు చెప్పు అన్నాడు. భీమన్న అట్లాగే ముందుకు చూస్తూ నడవసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఏరు అడ్డం వచ్చింది. భీమన్న వెనక్కు తిరిగి చూడకుండానే, నీళ్లు గురు అన్నాడు. ఎవరన్నా దాటుతున్నారా అని బిచ్చగాడు ప్రశ్నించాడు. ఏటికి అడ్డంగా వస్తున్న ఆవులను చూసి, ఆవులు దాటుతున్నాయి గురు అన్నాడు భీమన్న. సరే, మనము దాటుదాం అన్నాడు బిచ్చగాడు. భీమన్న ఏట్లేకి దిగి కొంత దూరం వెళ్ళి, రాయి గురు అంటూ నీటిలో పడిపోయాడు. ఆ పాటుకు వాడు కొంకుల కర్రను గుంజటంతో బిచ్చగాడు కూడా పడిపోయాడు. వాడి జోలె మాత్రం కొంకికి చిక్కుకున్నది. జోలెలోకి కొన్ని చేపలు, ఒక పాము జొరబడ్డాయి. బిచ్చగాడు ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. భీమన్న లేచి తట్ట నీటిలో నుంచి పైకి తీసి, తట్ట, బుట్ట, తపేలా, చెంబు, లోట, గరిట, కర్ర, అంతే అని అన్నీ లెక్క చూసుకొని బిచ్చగాడి కోసం వెనక్కి తిరిగి చూడక కర్ర చివర కొంకికి చిక్కుకున్న జోలెను ఈడ్చుకుంటూ ఏరు దాటసాగాడు. దురదృష్టవశాత్తు జోలెలో చేరిన పాము తల బయటకు పెట్టేసరికి దాని తల కర్ర కొంకికి జోలెకి మధ్య నొక్కుకుపోయింది. అది కాస్త చచ్చింది. భీమన్న నది దాటి జోలెను ఈడ్చుకుంటూ పోతుంటే దారిలో కొందరు, అయ్యో పాము పాము అని పెద్దగా కేకలు పెట్టారు. పాము కాదు, స్వాములవారు అని భీమన్న వారికి బదులు చెప్పాడు. పామో స్వామో, వెనక్కి తిరిగి చూడు, నీకే తెలుస్తుంది అన్నారు వాళ్ళు. చూడను, చూడకూడదు, స్వాముల వారి ఆజ్ఞ అన్నాడు భీమన్న. వాడి చుట్టూ ఒక గుంపు చేరింది. వాడు కొంచెం ముందుకు పోయి ఒక ఇంటి ముందు నిలిచి గురువు అన్నాడు. వాడు గురువు అనగానే బిచ్చగాడు జై సీతారాం అంటాడు. ఇంటి వాళ్ళు బిచ్చం వేస్తే వేస్తారు, లేకపోతే పొమ్మంటారు. ఈ ఏర్పాటు ప్రకారం భీమన్న గురు అన్నాడు. కానీ బిచ్చగాడు జై సీతారాం అనలేదు. అప్పుడు వాడు కర్ర రెండో చివరకేసి చూశాడు. వాడికి చచ్చిన పాము కనిపించింది. అందరూ పక్కపక్క నవ్వి, ఒరే, నీ స్వాముల వారు పాముల వారైనారు, వారిని సమాధి చేసేయి అన్నారు. నిజమేననుకుని భీమన్న
ఆ చిచ్చిన పామును ఊరి బయట గుంట తవ్వి పూడ్చిపెట్టి ఆ సమాధి వద్ద 4 తులసి మొక్కలు నాటాడు. ఈ లోపల ఏట్లో పడిన బిచ్చగాడు గట్టి ఆయువు కలవాడు కావడం చేత ఎలాగో ఒడ్డుకు చేరి అక్కడ ఒక చోట కూర్చొని అడుక్కోసాగాడు. పాముకు సంస్కారం చేసి అటుగా వస్తున్న భీమన్న వాణ్ణి చూసి, ఆహా, ఏమి స్వాముల వారి మహిమ అనుకుని తన నెత్తి మీద ఉన్న తట్ట దించి, గురూ, ఇదిగో తట్ట, బుట్ట, తపేలా, చెంబు, లోట, గరిట, కర్ర అంతే అన్నాడు. బిచ్చగాడు మండిపడి, దొంగ వెధవా, నన్ను ఏట్లో తోసి మళ్ళీ నా సేవ చేయడానికి వచ్చావా? చూడు నిన్నేం చేస్తానో అంటూ అరిచాడు. భీమన్న పరిగెత్తి ఇంటికి పోయి బామ్మతో జరిగిందంతా చెప్పి, నా వల్ల ఏ తప్పు లేకుండానే స్వాముల వారు నా మీద మండిపడ్డారు బామ్మ అన్నాడు. నువ్వు వట్టి వెర్రి వెంగలాయివి, నీకు ఎవరి సేవ వద్దులే, అడవికి పోయి కట్టెలు కొట్టి తెస్తూ ఇంటి పట్టునే పడుండు అన్నది బామ్మ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.